ఇప్పుడు ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఎలా ఉండేదనే దానికి మీకు ఇప్పుడు ఒక ప్రూఫ్ ఇస్తాను. ఈరోజు కూడా హిందువుల ఇళ్లల్లో పూజలు చేస్తారు కదా, సత్యనారాయణ వ్రతం కానీ ఏది కానీ, పూజ చేసే ముందర పూజారులు వచ్చి సంకల్పం చెప్తారు. బ్రాహ్మణులు ఎవరైనా ఇంట్లో వ్రతం చేస్తే బ్రాహ్మణేనాం అస్య యజమాన్యస్య అని గోత్రము, ఆ యజమాని పేరు, సకుటుంబ సమేతస్య అని చెప్తారు. అదే క్షత్రియులైతే క్షత్రియానాం, అంటే క్షత్రియులు అంటే ఇప్పుడు చాలా మనకి ఎక్కడ ఎవరు లేరు సౌత్ ఇండియాలో. రాజపుట్స్ అని ఉంటారు, తర్వాత 2-3 కులాలు ఏవో ఉన్నాయి, వాళ్ళు క్షత్రియులు. వాళ్ళు రాజపుట్స్ అయినా సింగ్స్ అయినా వాళ్ళకి ఏం చెప్తారంటే క్షత్రియానాం అస్య యజమాన్యస్య అని మంత్రం చదువుతారు. అదే వైశ్యులు, కోమటోళ్ళు అయితే, మన కోమటోళ్ళు వైశ్యులు ఎవరైనా ఇంట్లో పూజ చేస్తే బాగా గమనించండి, ముందు ఏం చెప్తారు, గుప్తానాం, గుప్తులు అంటే వైశ్యులకు ఇంకొక పేరు గుప్తులు. గుప్త ధనాన్ని వాళ్ళు గుప్తంగా సరుకులు ధనాన్ని దాచిపెట్టారు కాబట్టి సో గుప్తులు అంటారు వైశ్యుల్ని. గుప్తానాం అస్య యజమాన్యస్య అంటారు. అదే శూద్రుల ఇళ్లల్లో, అంటే బీసీలు ఎస్సీలు కాదు, కమ్మ రెడ్డి కులస్తులు కానీ వెలమ కానీ ఎవరైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులస్తుడు సీఎం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం, కేసీఆర్ గారు వెలమ ద్వారా సీఎం, వెలమ కులానికి చెందిన వీళ్ళ ఇళ్ళకి పోయి వీళ్ళు పూజలు చేసిన, ఇంత డబ్బు సంపాదించిన వాళ్ళు, ముఖ్యమంత్రులుగా ఏలినటువంటి వాళ్ళ ఇళ్లల్లో పూజ చేసుకున్నా కూడా ఫస్ట్ పూజారి ఏం చెప్తాడంటే, వినండి, దాసానాం, ఏంది దాసానాం అస్య యజమాన్యస్య గోత్రోభయస్య చంద్రబాబు నాయుడు నామదేశ, లేకపోతే రెడ్డి పలానా రెడ్డి నామదేశ అని వస్తుంది. ఎవరైనా కానీ, అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏంది, కమ్మారెడ్డి కులస్తులు అందరూ కాదు, ఒక 30-40% నాకు తెలియదు ధనవంతులుగా ఉన్నారు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఉన్నోళ్ళు, రాజకీయాల్లో ఉన్నోళ్ళు, ఇండస్ట్రీస్ పెట్టి ఎదిగిన వాళ్ళు కూడా, ధనవంతులైనా కూడా శూద్రులు ఇళ్లల్లో పూజ చేస్తే దాసానాం అనే పూజారులు చెప్తారు కానీ రెడ్డానాం, కమ్మానాం, దొరానాం అని అనరు. అంటే శూద్రులు దాసులే, అదే భావజాలం వస్తుంది. కానీ ఈ క్షత్రియులు చనిపోవడం వల్ల కమ్మారెడ్డి కులస్తులు ఎదిగారంటే, అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందర ఎప్పుడో రాజ్యం చేశారంటే, క్షత్రియుల ప్లేస్లోకి వచ్చేసారంటే అది కాకతాళీయంగా జరిగింది. అంటే ఈ అంతర్యుద్ధాల వల్ల క్షత్రియులు చనిపోవడం వల్ల. ఒకవేళ క్షత్రియులే ఎక్కువ మందిని కనేసి భారతదేశ ఉపఖండం ఉన్నప్పుడు వాళ్ళ జనాభా పెరిగిపోయి వాళ్ళు యుద్ధాల్లో చావకుండా ఐకమత్యంగా ఉండుంటే కమ్మారెడ్డి కులస్తుల పరిస్థితి కూడా ఈరోజు బీసీలాగే ఉండేది. స్వాతంత్రం వచ్చాక అంబేద్కర్ గారు కేవలం ఇప్పుడున్న శ్రామిక కులాలనే కాదు, కమ్మ, రెడ్డి, వెలమ, బలిజ, కాపు ఒకటేంది, శూద్రులందరినీ బీసీలుగా చేస్తుండేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి భూమి ఉన్నది కాబట్టి, భూస్వాములుగా ఎదిగారు కాబట్టి, సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళని ఓసీ అని అన్నారు. అది ఎందువల్ల జరిగిందంటే ఈ క్షత్రియులు నిర్వీర్యం అయిపోయిన తర్వాత, అంటే ఒక స్టెప్ అప్గ్రేడ్ అయిపోయారు వాళ్ళు. క్షత్రియ వర్ణాన్ని రీప్లేస్ చేస్తారు సౌత్ ఇండియాలో. కానీ నార్త్ ఇండియాలో అలా కాదు. నార్త్లో ఇంకా కొంచెం ఈ రాజపుట్స్లో క్షత్రియులు ఉంటారు, అరకొర అప్పర్ కాస్ట్ వాళ్ళు. ఇక్కడ ఏంటంటే శూద్రులు ఆ ప్లేస్ని రీప్లేస్ చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ సోది అంతా నేను పొద్దున ఎందుకు చెప్పను అంటే, వాకింగ్కి వచ్చాను. ఇప్పుడు పొద్దున్న లేస్తే నా పని నేను చేసుకోవచ్చు. ఏంటంటే ఈ న్యూస్ చూసాము, ఈ మహబూబ్ నగర్ జిల్లాలో, తెలంగాణలో, అదేదో పల్లెటూరు మర్చిపోయినాను, అక్కడ ఒక చాకలి కులానికి చెందినటువంటి వ్యక్తి, చాకలోళ్ళు రజకులు, బీసీఏనో బీసీబీనో చాకలోళ్ళు, ఆ అబ్బాయి ఒక ఎస్సీ అమ్మాయి, మాదిగ కులానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ, ఆ అబ్బాయి వాళ్ళ అక్క చెల్లు వాళ్ళు సాధారణంగా ఆ అమ్మాయిని తీసుకుని, ఆ కోడల్ని, అంటే మామూలుగా బీసీల కంటే ఎస్సీలు తక్కువ కదా సామాజిక హోదా, ఒప్పుకోరు, ఇంటర్ కాస్ట్. ఓసీల కంటే బీసీలు తక్కువ, బీసీల కంటే ఎస్సీలు తక్కువ. అదే నడుస్తుంది ఇప్పుడు ఆర్డర్, ఎవరన్నా కాదన్న. రాజ్యాంగంలో అట్లా లేదు, అందరూ సమానమే అంటది. కానీ మన మెదడులో అది ఇంకిపోయింది కదా, కులం అనే మలాన్ని మన మెదడులో పెట్టుకుంటున్నాం. అంటే మలం అంటే టాయిలెట్, రోజు విసర్జిస్తాం, పొద్దున్నే పోతాం, పొద్దున్నే విసర్జించే వ్యర్థ పదార్థం లాంటిదే కులం. అంటే మానవుడు ఎలాగైతే పొద్దున్న లేస్తూనే ప్రాతకాలంలో తన శరీరంలో ఉండే మలాన్ని విసర్జిస్తాడో, భారత సమాజం కూడా కులాన్ని అలా విసర్జించాలి. కానీ దాన్ని విసర్జించకపోగా చాలామంది మొహానికి పులుముకుంటున్నారు పేస్ట్ లాగా. కులాన్ని అంటే ప్రివిలేజ్ అనమాట, కిరీటం లాగా పెట్టుకుంటున్నారు. కానీ అది అందరికీ, కొందరికి మాత్రమే అది బంగారు కిరీటం కులం, కొందరికి ముళ్ళ కిరీటం అయిపోతుంది, శాపం అయిపోతుంది. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే అందరూ అలా ఉండరు, మెజారిటీ చెప్తున్నా, అలాగే తగలడింది దేశం. సో మర్చిపోయినా ఏం చెప్తున్నాను. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఈ సంఘటన వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఆ జంట
ఒక బీసీ ఒక ఎస్సీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు 2 నెలల పుట్టిన 2 నెలల బిడ్డను తీసుకుని శివుడి దగ్గరికి అక్కడ ఏదో మల్లన్న కూడా ఏదో హిందూ దేవాలయానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి ఒక 7-8 మంది రెడ్డి కులస్తులు, అంటే ఆ లోకల్ భూస్వాములు, అతనే సర్పంచ్గా గెలిచాడు. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా అంతే కదా, మన ఊళ్ళల్లో కూడా గ్రామాల్లో ఎవరుంటారు, రెడ్లే కదా. మన ఊళ్ళో చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, నల్లపురెడ్లు, పక్కన వాకాళ్ళు నేదురుమల జనార్దన్ రెడ్డి గారు కానీ, మెజారిటీ అంటే అందరూ కాదు, మెజారిటీ మన ఏరియాలో రెడ్డి భూస్వాములు. కొంచెం ముందుకెళ్తే ఒంగోలు, గుంటూరు జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో కమ్మ కులస్తులు. ఇంకా ముందుకెళ్తే అక్కడ ఏదో ఇంకా వేరే కులస్తులు ఎవరు ఉంటారు, వేలమా గిలమా ఏదో నాకు తెలియదు సరిగా. అంటే యావరేజ్గా ఓవరాల్గా 1, 2, 3 కులాల వాళ్ళకే భూమి వచ్చింది. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ థియరీ ఇలాగొచ్చింది ఈ క్షత్రియుల్ని రీప్లేస్ చేయడం వల్ల. సో వాళ్ళు ఏంటంటే అడ్డుకున్నారు, అక్కడ గొడవ జరిగింది. వాళ్ళు అతన్ని విపరీతంగా కొట్టారు. ఆమె బిడ్డను అడ్డం పెట్టి, అయ్యా ఏదో బిడ్డను చూసైనా వదిలిపెట్టండి అని అంటే వాడు కాలుతో కొట్టడం వల్ల వాడు ఆ వ్యక్తి బిడ్డని చంపాలని ఏం కొట్టున్నాడు. వాడు కొవ్వు, అహంకారం, నేను అగ్ర కులస్తుని అంటే కులం ఇచ్చే ప్రివిలేజ్ ఒకటి, 2 డబ్బు, అధికార బలం, ఈ 3 కలిపి ఆ మనుషుల్ని మృగాలుగా తయారు చేసాయి. అంటే అగ్ర కులంలో పుట్టిన వాళ్ళందరూ అట్లా ఉండరు కదా, అందరికీ అహంకారం ఉండదు. కొందరు పనికిమాలిన వెధవలు. ఆ వెధవలకి మెయిన్ ఆ ఫీలింగ్ ఎలా వచ్చిందంటే, కులం ఇచ్చిన సామాజిక హోదా, అంటే వాడికి ఏమీ లేకపోయినా, చదువు రాకపోయినా, గుండు సూదంత భూమి లేకపోయినా, నిలువ నీడ లేకపోయినా, వాడి పక్కన తోక ఏ రెడ్డో, నాయుడో, చౌదరో, ఇంకో శర్మనో, శాస్త్రి ఉంటే నేను అధికుణ్ణి, సమాజంలో అందరికంటే అధికుణ్ణి, వీడు నాకంటే తక్కువోడు, బీసీలు నాకంటే తక్కువ, ఎస్సీలు నాకంటే తక్కువ అని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అది ఒకటి. తర్వాత అధికార బలం, డబ్బు అన్నీ కలగజేసుకొని కొవ్వుబట్టి ఇట్లా ఈ నోరు లేని వాళ్ళ మీద ఈ జులుం చలాయించడం. సో ఈ విధంగా జరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఈ పోలీసులు కేసు పెట్టడానికి ముందుకు రాలి. ఎందుకంటే ఆ సదరు ఫ్యామిలీ, ఈ నిందితులు ఎవరైతే వీళ్ళని కొట్టారో, ఆ రెడ్డి కులస్తులు ఎవరైతే, వాళ్ళకి సీఎం బంధువు అంట, చీఫ్ మినిస్టర్, సీఎంఓ లేకపోతే ఎమ్మెల్యేనో ఎంపీనో, వాళ్ళకి అక్కడ దాన్ని ఏమంటారు, ఒక పలుకుబడి అనేది బలంగా ఉండడం వల్ల పోలీస్ వ్యవస్థ ఫ్రీగా పనిచేయలేకుండా. ఆబ్వియస్లీ జరుగుతుంటుంది, ఎందుకంటే పొలిటికల్ పవరే కదా మెయిన్. అల్టిమేట్గా డెమోక్రసీలో పొలిటికల్ పవర్ ఉన్న చోట వీళ్ళు ఏం చేయలేకపోతారు. సరే, పోలీసులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఈ హిందూ సంఘాల వాళ్ళు ఉన్నారు కదా, హిందువులని కాదు, ఎవరైతే ముందుకు వస్తున్నారో మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారో, హిందుత్వం అని మనం చూసాం. అక్కడ ఒక న్యూస్ 2 వారాల క్రితం, సమ్మక్క సారలమ్మ జాతరలో ఆ బ్రెడ్ అమ్ముకునే, కోవా బన్ అమ్ముకునే అతని మీద ప్రొవేక్ చేసి ముస్లిం అని చెప్పి వాడు కల్తీ చేస్తున్నాడని, ఉమ్మూస్తున్నాడని ఏదో చేశారు. చివరికి ఏమైంది, మెజారిటీ హిందువులే అతనికి సపోర్ట్ చేశారు. ఆన్లైన్లో నెటిజన్స్ వాళ్ళని తిట్టారు, అందరూ వాళ్ళని తిడుతున్నారు. ఎవరో ఒకరిద్దరు చెప్తే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ అతనికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే అనవసరంగా మతం పేరు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం, ఆ ముస్లింలని కించపరచడం. వీడు ముస్లింలు బ్రెడ్కి ఏ ఏదవా హలాల్ చేయడు. హలాల్ అనేది ఏంది, హలాల్ మామూలుగా మాంసాహారం జంతువుల్ని కట్ చేస్తారు. ఎనిమల్స్ని స్లాటర్ చేసేటప్పుడు అల్లాకి ప్రార్థన చేసి చేస్తారు. బ్రెడ్ అనేది ఏంది, మన గోధుమ పిండి మైదా పిండితో చేసేదానికి, దానికి హలాల్ చేయరు. ఇంకోటి ఏంటంటే ఉమ్మూస్తారా, అని ఎంగిలిస్తారా, తినే ఆహారం మీద ఎవడైనా వస్తాడా. ఇట్లా అబద్ధాలు చెప్పి పుకార్లు లేపి గొడవలు చేయాలని చూస్తే అది కాస్త రివర్స్ అయిపోయి వాళ్ళనే కొట్టారు. అది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇంత గొడవ చేస్తున్నారు కదా, వీళ్ళు ఏమయ్యారు, ఈ వీర నారీమణులు వీళ్ళంతా వీళ్ళు నిద్రపోతున్నారా? పసిబిడ్డని చంపేస్తే, ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నవాళ్ళు, ఆ చాకలి కులానికి చెందిన యువకుడు, మాదిగ కులానికి చెందిన యువతి, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ బిడ్డని కని దేవుడి దగ్గర పేరు. ఎందుకంటే నమ్మకం, బిలీఫ్, దేవుడు కాపాడుతాడు, ఆ బిడ్డకి దేవుడు ఆశీర్వాదాలు అందాలని పోతే వాళ్ళు, ఇప్పుడు న్యూస్ చదివిన మనకే అనిపిస్తుందంటే ఆ బిడ్డని కోల్పోయిన తల్లిదండ్రులకు అనిపించదా? అంటే కొట్టింది రెడ్లే, కానీ ఎందుకు కొట్టారు? గుడికి పోవడం వల్లే కదా. అంటే దేవుడికి నమ్మకంతో దేవుడు తీరకపోతే దేవుడు ఇలా చేశాడా? ఆ గుడికి వెళ్లకుండా ఉండుంటే ఆ బిడ్డ బతుకుండేది కదా, ఆ గొడవ జరిగి ఉండేది కదా. గుడికి వెళ్ళారు కాబట్టి కొట్టారు వాళ్ళు. గుడికి వెళ్ళకుండా వాళ్ళు కొట్టుంటారా? ఆలోచన వాళ్ళకి రాదా? అప్పుడు ఏమనిపిస్తుంది, దీనమ్మ ఈ దేవుడి కోసం భయం, ఈ దేవుడి మీద నమ్మకంతో భయం, ఈ దేవుడు మనల్ని కాపాడలే. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? రేపు ఆల్టర్నేటివ్ గాడ్ని ఎత్తుకుతారు, రేపు సాయిబాబా గుడికి పోతారు, అక్కడెవరు కొట్టరు. ఆడెవరు కొట్టకపోతే అక్కడ సాయిబాబాని మొక్కుతారు, శివుని వదిలేస్తారు. లేదు, సాయిబాబా గుడికి కూడా రెడ్లో ఇంకెవరో వచ్చి కొట్టారనుకోండి, నెక్స్ట్ ఏంది, క్రిస్టియానిటీకి వెళ్ళిపోతారు.
చర్చికి పోతారు, హ్యాపీగా చర్చికి పోయి ఆడ మతం మారిపోయి దీనమ్మ ఈ హిందూ దేవుళ్ళు మాకు హెల్ప్ చేయలేదని మతం మారి వెళ్ళిపోతారు. సో మీరు మళ్ళీ ఏడుస్తారనమాట, ఓయమ్మ మతం మారిపోతున్నారు, హిందూ మతం వదిలేసి, తల్లి లాంటి హిందూ మతాన్ని వదిలేసి పరాయి మతానికి వెళ్ళిపోయారు. రైస్ బ్యాగుల కోసం కాదు, వాళ్ళు ఏదో వాళ్ళు ఇస్తారని కాదు, యేసు ప్రభు అనేవాడు దేవుడని అతను ఏదో పేకతాడని కాదు, ఇక్కడ వాళ్ళకి న్యాయం జరగడం లేదు. ఈ హిందువుల దేవుళ్ళందరూ కూడా ఎవరు కూడా డబ్బున్న వాళ్ళ పక్షపాతులు, డబ్బున్న వాళ్ళ వెనక అగ్ర కులస్తుల వెనకే ఉంటారు. బీసీలని ఎస్సీలని ఏ హిందూ దేవుడు కాపాడడం లేదు, అది జగమెరిగిన సత్యం కదా. జాషువా గారు చెప్పారు, వీనినుద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్ల వీని కనికరించు, వీడు చేసుకున్న పాప కారణమేమో ఇంతవరకు వానికి ఎరుకలేదు. అంటే వీడిని ఉద్ధరించే భగవంతుడే లేడు, ఇంకా మనిషి ఎట్ట కనికరిస్తాడు వీడిని, ఆ దళితుడిని. అంటే దేవుళ్ళు ఎవరు దళితులు లేరు కదా, అంతా అగ్ర కులం వాళ్ళే, రాముడు కృష్ణుడు అంతా క్షత్రియులు బ్రహ్మ బ్రాహ్మణుడు అట్లా ఏదో చెప్తారు కదా. సో అట్లా వీళ్ళని కాపాడే దేవుడే లేడు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? హిందూ మతాన్ని పరిరక్షించాలంటే ఇలాంటివి జరిగినప్పుడు, ఇలాంటి అట్రాసిటీస్ ఎక్కడ జరిగినా కూడా దళితుల మీద కానీ, ఎస్సీల మీద కానీ, బీసీల మీద కానీ, ఎవరి మీదైనా కులం పేరుతో ఎవరైనా ఇలాంటి జులుం ప్రదర్శిస్తే ఈ సోకాల్డ్ హిందూ ధర్మ పరిరక్షకులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ఈ విశ్వ హిందూ పరిషత్తులు ముందు ఉండి వాళ్ళని కాపాడాలి. వాళ్ళని కాపాడితే కదా వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, లేకపోతే నమ్మకం సడలిపోద్ది కదా. లాజికల్గా థింక్ చేయండి. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు కొలుస్తారు ఎవరైనా? ఏదో మంచి జరుగుతుందని, ఏదో కాపాడుతుంది. భయము ఆశ భయం, ఈ రెండే మనిషిని దేవుడి దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తాయి. ఇక్కడ ఆ భయం అనేది వాళ్ళకి ఇంకా కొత్తగా భయాలు వస్తున్నాయి. గుడికి పోతే తంతున్నారు, అప్పుడు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు కదా వేరే మతంలో. అది ఆలోచించండి. అంటే ఇప్పుడు నేను ఎవరిని హర్ట్ చేయడానికి చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బికాస్ ఐఎమ్ ఏ హ్యూమన్. నేను మనిషిని కాబట్టి నాలాగే నా పుట్టక నేను పుట్టినట్టే ప్రతి మనిషిని నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. ఇక్కడ పలానా కులస్తులు చెడ్డవాళ్ళు, పలానా కులస్తులు ఉత్తములు, పలానా మతస్థులు మంచివాళ్ళు, పలానా కులస్తులు చెడ్డవాళ్ళు అనేది లేదు. మంచి చెడు అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కొందరు దుర్మార్గంగా వ్యవహరిస్తారు, కొందరు మంచిగా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ దుర్మార్గానికి ఊతం ఇచ్చేది ఏంటంటే అనుకోని ప్రివిలేజ్, అంటే అనుకోకుండా వచ్చే ప్రివిలేజ్. పుట్టుకతో కొందరికి ఒక ప్రివిలేజ్ వచ్చేస్తుంది, ఈ కులంలో పుడితే గొప్ప. ఎందుకు గొప్ప వాళ్ళకి తెలియదు పాపం. సో దానివల్ల వాళ్ళు కొందరు ఇలాంటివి చేస్తున్నారు. అంటే నేను అధికుణ్ణి అనే భావన ఏ మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకూడదు. మనుషులంతా ఒక్కడే, ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. మీరు నిజంగా దేవుణ్ణి నమ్మితే దేవుడి దృష్టిలో అందరూ సమానం. ఇప్పుడు హిందూ మతంలో ఉండే సమస్య అదే ఫ్రెండ్స్. బైబిల్లో కానీ, క్రిస్టియన్ బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ దేవుడు మనిషిని సృష్టించాడు, ఒక ఆడ మనిషిని ఒక మగ మనిషిని సృష్టించాడు, వాళ్ళ ద్వారా ఈ సంతతి వచ్చింది. అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని చెప్తారు. ఇక్కడ హిందూ ధర్మంలో మాత్రం ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, 4 వర్ణాలుగా మనుషులు ఉన్నారు, ఈ వేరే శూద్రులు, అసంఖ్యాకులైన శూద్రులు తక్కువ వాళ్ళు, ఈ 3 వర్ణాల వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పడం వల్ల ఈ సమస్య వచ్చింది. దాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ఎవరైతే హిందూ మతాన్ని పరిరక్షించాలనుకున్నారో వాళ్ళ మీదే ఎక్కువ ఉంది. సో వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి.